రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పలు విధానాలకు స్వస్తి పలికి ప్రజల కోసం వినూత్నమైన ఆలోచనలు, విధానాలతో ముందుకు వస్తోంది. ఇందులో భాగంగా రేషన్ పంపిణీ విధానంలో మార్పులు చేపట్టింది. ఈ తరుణంలో రేషన్ కార్డులున్న వారికి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రేషన్ పంపిణీ విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేయాలని భావిస్తోంది. చాలా మంది రేషన్ ద్వారా అందే బియ్యాన్ని తక్కువ డబ్బులకు వేరే వారికి అమ్మిస్తున్నారు. దీంతో విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం రేషన్ బియ్యం తీసుకోవడం ఇష్టపడిన లబ్ధిదారులకు ప్రత్యామ్నాయంగా నగదు ఇవ్వాలన్న ఆలోచనపై ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. మంత్రి కొల్లు రవీంద్ర కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలోని రాజపేట గ్రామంలో ఓ చౌక ధరల దుకాణాన్ని సందర్శించారు. అక్కడి నుంచి రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో రేషన్ వ్యవస్థ పూర్తిగా చెరిగిపోయిందని విమర్శించారు. పేదల కోసం కేటాయించిన బియ్యం మాఫియా చేతిలో పడిపోయింది. ఇంటింటి రేషన్ పేరుతో వందలాది కార్డుదారులను తీవ్ర ఇబ్బందుల్లో నెట్టేశారు. వేల కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందంటూ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం రేషన్ పంపిణీని మళ్లీ చౌక ధరల దుకాణాల ద్వారా పునః ప్రారంభించిందన్నారు. కొత్త విధానంలో భాగంగా ఇకపై ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ అందుబాటులో ఉంటుంది. ఇది ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ఎవరికైనా నెలలో ఏదైనా సమస్య వస్తే కూడా 15 రోజుల గడువు ఉంటుంది. ఇంతవరకు రేషన్ తేదీలపై స్పష్టత లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇకపై అలాంటివి ఉండవని మంత్రి వివరించారు. ప్రజల అభిప్రాయాన్ని బట్టి రేషన్ బియ్యం బదులుగా నగదు, రాగులు, సజ్జలు, ఇతర చిరుధాన్యాలను ఇవ్వాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రతి ఒక్కరి అవసరం వేరు. కొంతమంది బియ్యం తీసుకోరేమో, కానీ ఇతర ధాన్యాలు కావచ్చు. ఇంకొందరు డబ్బు తీసుకోవచ్చు. అందుకే వారి అభిమతాన్ని గౌరవిస్తూ ఆయా ఎంపికలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఇది ప్రజల ఆహార అలవాట్లలో మంచి మార్పును తెచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కొత్త విధానంలో పారదర్శకతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఎటువంటి మాఫియాకు అవకాశం లేకుండా పక్కా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా మాత్రమే రేషన్ అందించనున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ మానిటరింగ్, బయోమెట్రిక్ పరిశీలనల ద్వారా అక్రమ లావాదేవీలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని సంకల్పించిందని సమాచారం. రేషన్ పంపిణీలో ఈ మార్పులు పేదల కోసం అనుకూలంగా మారతాయని, ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అత్యంత పారదర్శకంగా, సౌకర్యంగా విధానాన్ని అమలు చేయనున్నట్టు స్పష్టమవుతోంది. దీని ద్వారా ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ నిబద్ధతను స్పష్టంగా చూపుతోంది.